గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 65 ఐటీఐలు ఏటీసీలుగా అప్గ్రేడ్. మల్లేపల్లి కళాశాలలో సీఎం రేవంత్ శంకుస్థాపన. హరీష్ రావుపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సెటైర్లు. పొర్లుదండాలు పెట్టినా పార్టీ పగ్గాలు ఇవ్వరని ఎద్దేవా. ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవన్న అచ్చెన్నాయుడు. గతంలో అధికారులు తమకు కనీసం గౌరవం ఇవ్వలేదన్న మంత్రి. దేశంలోని పలు ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపులు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, క్షుణ్ణంగా తనిఖీలు. నీట్ పరీక్ష అవకతవకలపై సుప్రీంకోర్టు సీరియస్. 0.1% తప్పున్నా సరిచేయాల్సిందేనని నోటీసు. ఈ నెల 30 నుంచి మళ్లీ ప్రధాని మోదీ మన్ కీ బాత్. ఎన్నికల కారణంగా కొన్ని నెలలు నిలిచిపోయిన ప్రసంగం. మోదీ ప్రభుత్వం మనుగడ కష్టమేనన్న రాహుల్. కొందరు నేతలు తమతో టచ్లో ఉన్నారన్న కాంగ్రెస్ అగ్రనేత. దేశంలోని 40 విమానాశ్రయాల్లో బాంబులు పెట్టామంటూ దుండగులు బెదిరింపు ఈమెయిల్స్ పంపారు. బాంబులతో ఆయా ఎయిర్పోర్టులను పేల్చివేయబోతున్నామంటూ ఈమెయిల్స్లో హెచ్చరించారు. బెదిరింపు ఈమెయిల్స్ అందుకున్న 40 విమానాశ్రయాల్లో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, పట్నాలోని జయప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయం, వడోదర, కోల్కతా, జైపూర్ ఎయిర్పోర్టులు కూడా ఉన్నాయి. దీంతో ఆయా విమానాశ్రయాల్లో తీవ్ర కలకలం చెలరేగింది. దీంతో దేశంలోని అన్ని ఎయిర్పోర్టుల అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్పోర్టుల పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు, బాంబు స్క్వాడ్ ఎయిర్పోర్టులో తనిఖీలు చేపట్టారు. ఆయా ఎయిర్పోర్టుల పరిసరాల్లో అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అదేవిధంగా ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఒకే దగ్గర నుంచి వచ్చాయా, వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియపై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ప్రజాస్వామ్య దేశాల్లో బ్యాలెట్ల ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. జగన్ ఎక్స్ వేదికగా పోస్టుకు టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో గెలిచినప్పుడు జగన్ ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలని సూచించారు. న్యాయం అందడమే కాదు, అందజేసినట్లు కూడా కనిపించాలన్నారు జగన్. ప్రజాస్వామ్యం నిస్సందేహంగా బలంగా ఉన్నట్లు కనిపించాలంటూ ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల్లో బ్యాలెట్ల ద్వారానే ఎన్నికల ప్రక్రియ జరుగుతుందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఈవీఎంలు కాకుండా బ్యాలెట్లు వాడుతున్నారని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలబెట్టేందుకు మనం కూడా అదే దిశగా పయనించాలన్నారు. కాగా జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఏపీ ఎలాన్ మస్క్లా జగన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గెలిస్తే తన గొప్ప, ఓడితే ఈవీఎంల తప్ప అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో గెలిచినప్పుడు జగన్ ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలన్నారు సోమిరెడ్డి. ఆత్మస్తుతి, పరనింద మాని ఇకనైనా ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. గత ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చినప్పుడు అది మీ విజయమా అని బుద్ధ వెంకన్న ప్రశ్నించారు. మాకు 164 వస్తే ఈవీఎంల గురించి మాట్లాడతారా అంటూ ఎద్దేవా చేశారు. పులివెందులలో రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలని సవాల్ విసిరారు. బ్యాలెట్ పేపర్ విధానంలో ఉప ఎన్నిక నిర్వహించాలని అందరం ఈసీని కోరదామన్నారు. జగన్కు మొన్న వచ్చిన మెజారిటీ అయినా వస్తుందో రాదో చూద్దాం, ఇకనైనా ఆయన చిలక జోస్యం ఆపాలి అని వ్యాఖ్యానించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శనపై వైసీపీ నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరంపై చంద్రబాబు వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని అన్నారు. పోలవరం విషయంలో దుర్మార్గంగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, జగన్ కారణంగానే పోలవరం ప్రాజెక్టు సంక్షోభంలోకి నెట్టివేయబడిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వల్లే పోలవరంకి వాళ్ళ ఈ దుస్థితి తలెత్తిందని అంబటి విమర్శించారు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019కి ముందు ఏం చెప్పారు? శాసనసభలో చెప్పారు 2019కి అంటే 2018కే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఎన్నికలు వెళతాం అని శపథం చేశారు. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం కూడా 2022కు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామనేటువంటి మాట మాట్లాడిన మాట వాస్తవం. ఆ తరువాత మేము రివ్యూ చేసుకుని వాస్తవాలన్నిటినీ కూడా క్రోడీకరించుకొని ఇది ఇప్పుడు సాధ్యపడేటువంటి అంశం కాదు, ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేనటువంటి పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టు ఉన్నది అని తొలిసారిగా చెప్పినటువంటి వ్యక్తిని ఆ రోజు నేను ఇరిగేషన్ మంత్రిగా ఎందుకు చెప్పాను? ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? నేను ఒకటి మనవి చేస్తున్నా, దయచేసి ప్రజలు అర్థం చేసుకొని, ఇవాళ మేము ఓటమి పాలై ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు గెలిచున్నారు కూటమిలో, ఆయన ద్విగుణీకృతమైన ఉత్సాహంలో ఉన్నాడు. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారే ఈ విధ్వంసానికి కారణం అనేటువంటి మాట పదే పదే చెప్పేటటువంటి ప్రయత్నం. 2 కాపర్ డ్యాములు పూర్తి చేసిన తర్వాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని, అలా జరగలేదని అంబటి చెప్పారు. నది డైవర్షన్ చేయకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడం వల్ల వరదలకు కొట్టుకుపోయిందని అన్నారు. ఇరిగేషన్పై అవగాహన ఉన్న మేధావులంతా చంద్రబాబు చేసిన తప్పును గ్రహించారని అంబటి ఆరోపించారు. కాఫర్ డ్యాములు 2 కంప్లీట్ కాలేదు. ఎందుకు కాలేదు అంటే, కాఫర్ డ్యాములు కంప్లీట్ అయితే నదిలో నీరు నిలుస్తుంది. నదిలో నీళ్లు నిలవకోకుండా ఉండాలి అంటే నది డైవర్షన్ కంప్లీట్ కావాలి. నది డైవర్షన్ కంప్లీట్ కాలేదు, అందువల్ల కాఫర్ డ్యాములు పూర్తి చేయడానికి వీలు కాలేదు. ఇది పచ్చి వాస్తవం. ఈ వాస్తవం దాచిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్ను మార్చేశాడు, అందువల్లే ఆ కాఫర్ డ్యాములు పూర్తి కాలేదు. నో, ఆ కాఫర్ డ్యాములు పూర్తయితే నది పొంగి డైవర్షన్ కాలేదు కాబట్టి పొంగి 54 గ్రామాలు మునిగిపోతాయి. ఈ వాస్తవాన్ని చెప్పరే, ఈ వాస్తవాన్ని స్టడీ చేసామే మేము. ఏం చేయాలి అంటే 2 కాఫర్ డ్యాములు పూర్తి చేయాలి, నది డైవర్షన్ కంప్లీట్ చేయాలి. నది డైవర్షన్ కంప్లీట్ చేసినప్పుడు కాఫర్ డ్యాములు పూర్తయినప్పుడు కాఫర్ డ్యాములు అలా అడ్డం ఉంటే నది డైవర్షన్లో వెళ్ళిపోతుంది ఎంత వరద వచ్చినా.
అప్పుడు మీరు డయాఫ్రామ్ వాల్ వేయాలి. ముందే డయాఫ్రామ్ వాల్ వేసారు, బిల్ చేసేసుకున్నారు. ఇది చరితాత్మకమైన తప్పిదం. మాజీ మంత్రి హరీష్ రావుపై తెలంగాణ ప్రభుత్వ వైపు బీర్లా ఐలయ్య తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన హరీష్ రావు పిచ్చి పట్టినట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా బుద్ధి మార్చుకోలేదన్నారు. హరీష్ త్వరలో బీజేపీలో చేరడం ఖాయమన్నారు బీర్లా. హరీష్ రావు మాటలు అదుపు తప్పితే తెలంగాణ ప్రజలు రాళ్లతో కొట్టి తరుముతారని హెచ్చరించారు. 10 ఏళ్ళు మంత్రిగా ఈ రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి 6 అడుగుల హరీష్ రావు మరి ఇలా పిచ్చెక్కి మాట్లాడుతుండా, మళ్ళీ భ్రమించి మాట్లాడుతుండా, ఇంకా అధికారం నేనే ఉన్నట్టుగా ఆయన మాటలు చూస్తుంటే నిజంగా తెలంగాణ ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. స్థాయికి దగ్గరని మాట్లాడాలి. ఒక 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి గతంలో ఎన్నోసార్లు ప్రజల వద్ద తెలంగాణ ప్రజలు తీర్పిచ్చి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా మీ బుద్ధి మానుకోలే. నువ్వు రోజు మీడియా ముందు మాట్లాడకపోతే మీ మామకేమైనా అనుమానం వస్తుందనా? మరి మీ మామ మెప్పు కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఈ రకంగా ఎదురుదాడి చేస్తున్నావు. బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతుందని చెప్పి ముఖ్యంగా నీ వ్యక్తిగతంగా మీ మామ దగ్గర లోకం అయితాన ఉద్దేశంతో ఈ చిల్లర మల్లర రాజకీయాలు చేస్తుండు హరీష్ రావు గారు. జరిగినటువంటి ఎలక్షన్లలో, అసెంబ్లీ ఎలక్షన్లో తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా ఇస్తే కూడా ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చి మీరు ప్రభుత్వానికి మీరు చేస్తున్నటువంటి చౌకబారు మాటలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళీ రెండోసారి మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో 17 స్థానాలు, కనీసం మీకు 10 స్థానాలు కాదు 5 స్థానాలు కూడా డిపాజిట్ దక్కకపోతే అసలు మీ మామ, అల్లుడు, మీ బామ్మార్ది మీరు తలకాయ ఎడబెట్టుకుంటున్నారు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో ఎట్లాగో మేము మా పార్టీ చనిపోతుంది, మేము బతుకుండగానే మా అవయవాలు దానం చేయాలని చెప్పి బీజేపీ పార్టీకి మీరు బతుకుండి ఆ పార్టీని బతికియడానికి మీరు అవయవ దానం చేస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసిందా? శాసన మండలిని హస్తగతం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోందా? ఇంతకు కాంగ్రెస్ పార్టీ ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో టచ్లో ఉంది? పార్టీ మారేందుకు ఎంతమంది ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారు? గతంలో బీఆర్ఎస్ అనుసరించిన ప్లాన్ను కాంగ్రెస్ అమలు చేయబోతోందా? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మండలిలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మంది ఎమ్మెల్సీలున్నారు. దీంతో చట్టపరమైన బిల్లులను పాస్ చేసుకోవాలంటే అధికార కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. గతంలో శాసన మండలిలో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ ఏ విధంగా విలీనం చేసుకుందో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునేందుకు ప్లాన్ రచిస్తోంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కాంగ్రెస్ ముఖ్య నేతలు టచ్లోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. వీలైనంత త్వరగా ఎమ్మెల్సీల విలీనం ప్రక్రియ పూర్తి చేయాలని అధికార కాంగ్రెస్ భావిస్తోంది. ఇక గుత్తా సుఖేందర్ రెడ్డిపై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ శాసన మండలిలో 40 మంది సభ్యులున్నారు. ఇందులో బీఆర్ఎస్ పార్టీకి 28 మంది, కాంగ్రెస్ పార్టీకి 6, ఎంఐఎంకు 2, బీజేపీకి 1, యూటీఎఫ్కు 1 సభ్యుల బలం ఉంది. మరో 2 గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఉన్న మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ బలం 26కు పడిపోయింది. దీంతో మండలిలో పైచేయి సాధించాలంటే కాంగ్రెస్ పార్టీకి 22 మంది ఎమ్మెల్సీల బలం అవసరమవుతోంది. ప్రస్తుతం మండలి చైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం గత కొంతకాలంగా అధికార కాంగ్రెస్ పార్టీతో దగ్గరగా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేరే విధంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో చర్చలు జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. దాదాపు 15 మందికి పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో గుత్తాతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ముఖ్య నేతలు టచ్లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ నుండి మెజారిటీ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నా కొన్ని షరతులు పెడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తమ ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసిన తర్వాత రెన్యువల్ చేయడంతో పాటుగా ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న తమ బిల్లులను క్లియర్ చేయాలని కోరుతున్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. దీనిపై కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను ఒప్పించి పార్టీలోకి తీసుకొచ్చే విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో మంతనాలు జరుపుతున్నారు.
ఇక ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పార్టీ మారుతారనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం మండలి చైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని అధిష్టానం భావిస్తోంది. తన కుమారుడు అమిత్ రెడ్డిని వ్యూహం ప్రకారమే కాంగ్రెస్ పార్టీలోకి పంపారనేది బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మండలిలో బీఆర్ఎస్ పార్టీకున్న బలంతో అవిశ్వాసం పెట్టి గుత్తా సుఖేందర్ రెడ్డిని మండలి చైర్మన్ పదవి నుండి దించాలని ఎత్తుగడలు వేస్తోంది. బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టకముందే ఆ పార్టీ ఎమ్మెల్సీలను కాంగ్రెస్లో చేర్పించి చెక్ పెట్టాలని గుత్తా భావిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్లోకి తీసుకొచ్చేందుకు సుఖేందర్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్లో చేర్చుకుని ఆ పార్టీ శాసనమండలి పక్షం విలీనమయ్యే విధంగా కాంగ్రెస్ వేస్తున్న వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయి, తమ ఎమ్మెల్సీలను పార్టీ మారకుండా బీఆర్ఎస్ ఏ విధంగా కట్టడి చేస్తుందో చూడాలి. దేశంలోని రైతన్నలకు కనకవర్షం కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా 20,000 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ పథకం ద్వారా దేశంలోని సుమారు 9.26 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3 విడతల్లో మొత్తం 6,000 ఇస్తోంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారణాసికి వచ్చిన మోదీ పీఎం కిసాన్ 17వ విడత నిధులను విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏటా రైతులకు ఇచ్చే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా ఈ నిధులను 3 విడతలుగా అందజేస్తూ వస్తోంది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి ఈ నిధులను విడుదల చేశారు. దేశంలోని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులైన రైతులందరికీ బ్యాంకు ఖాతాల్లో 2,000 రూపాయల చొప్పున జమ అవుతాయి. ఈ తీపి కబురును వారణాసి వేదికగా ప్రధాని రైతులకు తెలిపారు. गांव-गांव में आज टेक्नोलॉजी से जुड़े हुए सभी किसान भाई बहनों का, देश के नागरिकों का अभिवादन करता है। थोड़ी देर पहले ही देश भर के करोड़ों किसानों के बैंक खाते में पीएम किसान सम्मान निधि के 20,000 करोड़ रुपए पहुंचे हैं। आज 3 करोड़ बहनों को लखपति दीदी बनाने की तरफ भी बहुत बड़ा कदम उठाया गया है। कृषि सखी के रूप में G7 की बैठक में हिस्सा लेने के लिए इटली गया था। G7 के सारे देशों के सारे मतदाताओं को मिला दे तो भी भारत के वोटर्स की संख्या उनसे 1.5 गुना ज्यादा है। यूरोप के तमाम देशों को जोड़ दें, यूरोपियन यूनियन के सारे मतदाताओं को जोड़ दें तो भी भारत के वोटर्स की संख्या उनसे 2.5 गुना ज्यादा है। इस चुनाव में 31 करोड़ से ज्यादा महिलाओं ने हिस्सा लिया है। ये संख्या अमेरिका की पूरी దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై దాఖలైన పిటిషన్లను తాజాగా సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా అభ్యర్థులకు దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహించే ఎన్టీఏపై సుప్రీంకోర్టు మండిపడింది. ఈ ప్రక్రియలో ఎక్కడైనా 0.001% నిర్లక్ష్యం ఉన్నా దానిని పూర్తిగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు విద్యార్థులు పడే కష్టాన్ని ఏజెన్సీ మరిచిపోకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది.
వేసవికి ముందు బెంగళూరు నగరంలో ఏర్పడిన తీవ్ర సమస్య దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది. నీళ్లు లేక బెంగళూరు వాసులు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో దేశ ప్రజలు కళ్ళారా సోషల్ మీడియా వేదికగా చూశారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీకి అదే పరిస్థితి ఎదురైంది. నీరు లేక ప్రస్తుతం ఢిల్లీలోని పలు ప్రాంతాల వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇంతకీ ఢిల్లీలో నీటి కటకటకు కారణం ఏంటి? ఎందుకు ఢిల్లీ నీటి కొరతతో అల్లాడిపోతోంది? దేశ రాజధాని న్యూఢిల్లీలో రోజురోజుకు మంచినీటి ఎద్దడి తీవ్రతరమవుతోంది. ఢిల్లీ నగరానికి తాగునీటిని అందించే జలాశయాలు అడుగంటిపోయాయి. దాంతో ఢిల్లీలోని ప్రజలు రోజురోజుకు నీటి సంక్షోభంతో సతమతమవుతున్నారు. ఢిల్లీలోని మునిర్కా, వసంత్ కుంజ్, మితాపూర్, కిరారి, సంగం విహార్, ఛతర్పూర్, బల్జిత్ నగర్ తో పాటు చాణక్యపురిలోని సంజయ్ క్యాంప్, గీతా కాలనీలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య అధికంగా ఉంది. దీంతో నీటి కొరతను కొంతవరకైనా అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా ఆయా ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తోంది. అయితే చాలా ప్రాంతాలకు రోజుకు ఒకసారి మాత్రమే నీటి ట్యాంకర్ చేరుతుండటంతో అవి సరిపోవడం లేదు. ఇక ట్యాంకర్ల నుంచి నీరు తెచ్చుకునేందుకు ప్రజలు ఎగబడిపోతున్నారు. గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఢిల్లీ నగర ప్రజల దాహార్తిని, రోజువారీ అవసరాలను తీర్చే యమునా నది నీటిని నేరుగా తీసుకుని వాడుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఢిల్లీలోని మురుగునీరు, పరిశ్రమలు విడుదల చేసే కాలుష్య నీరు కూడా మొత్తం నదిలో కలవడంతో మురికి కాలువను తలపిస్తోంది. అందుకే ఢిల్లీ దగ్గర యమునా నది నుంచి నీటిని నేరుగా ఉపయోగించుకోవడం సాధ్యం కాకపోవడంతో ఎగువన ఉన్న హర్యానాలో నిర్మించిన జలాశయాల నుంచి నీటిని నదికి సమాంతరంగా కాలువల ద్వారా తీసుకువచ్చి శుద్ధి చేసి పంపిణీ చేస్తున్నారు. హర్యానాలోని కర్నాల్ జిల్లా మునక్ వద్ద నిర్మించిన రిజర్వాయర్ ప్రధానంగా ఢిల్లీకి నీటిని అందిస్తుంది. ఢిల్లీ నగర నీటి అవసరాలను తీర్చడం కోసం రోజుకు 956 మిలియన్ గ్యాలన్ల కెపాసిటీ గల మొత్తం 9 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. హర్యానా నుంచి వచ్చే నీటితో పాటు ఢిల్లీలోని బావులు, బోర్ల నుంచి మరో 135 మిలియన్ గ్యాలన్ల నీటిని ఢిల్లీ జల్ బోర్డు సమీకరిస్తోంది. అయితే ప్రస్తుతం హర్యానా ప్రభుత్వం నీటిని విడుదల చేయడం లేదని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. మరోవైపు ఢిల్లీలో పైపుల లీకేజ్ కారణంగా నీరు భారీగా వృధా అవుతోందని ఢిల్లీ మంత్రి అతిషి ఆరోపించారు. ఢిల్లీ నీటి సంక్షోభంపై రాజకీయ పార్టీల నేతలు ఆందోళన చేశారు. మరోవైపు న్యూఢిల్లీలో నీటి కష్టాలు తీర్చేందుకు ఆ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. న్యూఢిల్లీలోని ద్వారకా సెక్టర్ 23లో వీధి కొలాయి వద్ద ఆదివారం నుంచి నీరు పట్టుకునే క్రమంలో రెండు వర్గాల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. అది కాస్త చినికి గాలివానగా మారింది. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. అయితే ఢిల్లీ వాసులు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవికి ముందు బెంగళూరు నగరంలో ఏర్పడిన తీవ్ర సమస్య దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది. నీళ్లు లేక బెంగళూరు వాసులు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో దేశ ప్రజలు కల్లారా సోషల్ మీడియా వేదికగా చూశారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీకి అదే పరిస్థితి ఎదురైంది. నీరు లేక ప్రస్తుతం ఢిల్లీలోని పలు ప్రాంతాల వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్యం, వయోభార సమస్యలతో తరచూ వార్తల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి తాజా రికార్డు సొంతం చేసుకున్నాయి. లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ముగింపు వరకు అదే వరవడిని కొనసాగించాయి. నిఫ్టీ అయితే ఆల్ టైమ్ రికార్డు సొంతం చేసుకుంది. 23,560 మార్కును క్రాస్ చేసింది. సెన్సెక్స్ కూడా హై లెవెల్ కొనసాగింది. సెన్సెక్స్ 308 పాయింట్లు లాభపడి 77,301 దగ్గర ముగియగా నిఫ్టీ 92 పాయింట్లు లాభపడి 23,557 దగ్గర ముగిసింది. సెన్సెక్స్ సూచీలో విప్రో, M&M, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టైటన్, HUL, యాక్సిస్ బ్యాంక్, NTPC, బజాజ్ ఫిన్సర్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్ షేర్లు లాభాల్లో కొనసాగాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్, మజాగన్ డాక్, కొచ్చిన్ షిప్ యార్డ్, గార్డెన్ రీచ్ మరియు భారత్ ఎలక్ట్రికల్స్ అత్యంత యాక్టివ్ షేర్లలో
ట్రేడ్ అయ్యాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹83.52 దగ్గర ప్రారంభమైంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.